నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము ప్రేమించినావు ఈ లోకమున్ పాపుల కొరకై ప్రాణంబునివ్వ ప్రేమించినావు ఈ లోకమున్ పాపుల కొరకై ప్రాణంబునివ్వ మరణించినావు ఆ సిలువపైన నిత్య జీవంబుని చూట కొరకు మరణించినావు ఆ సిలువపైన నిత్య జీవంబుని చూట కొరకు నిత్య జీవంబుని చూట కొరకు నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో చీకటిలోనున్న మానవులన్ దివ్యమైన నీ వెలుగుతో వెలిగించినావు హృదయంబులన్ కనుపరచినావు రక్షణ మార్గం వెలిగించినావు హృదయంబులన్ కనుపరచినావు రక్షణ మార్గం కనుపరచినావు రక్షణ మార్గం నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము చూపించినావు నీ కృపను కరుణించినావు ఈ దీనుని చూపించినావు నీ కృపను కరుణించినావు ఈ దీనుని రక్షించినావు నరకంబు నుండి స్తుతించెదన్ని నామంబును రక్షించినావు నరకంబు నుండి స్తుతించెదన్ని నామంబును స్తుతించెదన్ని నామంబును నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ పాడెదను నీ నామంబును ప్రణుతింతున్ నీ సన్నిధిన్ నీ నామమే నాదు గానము నీ ప్రేమే నా ధ్యానము
దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి ఆరాధించడమే. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించు. కీర్తనకారుడు ఎలాగ అంటున్నాడు, 86వ అధ్యాయము 12వ వచనం చూడండి. దావీదు గారు, మహారాజైన దావీదు గారు ఎలా ఆరాధిస్తున్నారో చూడండి. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఆయన నామమును విశ్రాంతి దినాన్ని మహిమపరుస్తానట్లేదు, ఆయన నామమును ఆదివారం మహిమపరుస్తానట్లేదు, ఆయన నామమును పలానా టైంలో నిర్వహిస్తాను, పలానా టైంలో నెరవేరుస్తాను, పలానా టైంలో మహిమపరుస్తానట్లేదు. ఆయన నామము నిత్యము మహిమపరుస్తా అంటే రోజు మహిమపరుస్తాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా, దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమును నీవు చదువుతున్నావా? వ్యక్తిగత బైబిల్ రీడింగ్ నీకుంటుందా? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా? కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావా? కుటుంబ బైబిల్ రీడింగ్ కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదంట. మనం నడవాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. అంతెందుకండి, మనం అసలు జీవించాలంటేనే వాక్యం కావాలంటున్నాడు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అసలు మనం బ్రతికి బట్ట కట్టి బయట పడాలంటే మనకు కావాల్సిందేంటి? బైబిల్ కావాలి, వాక్యం కావాలి, పరిశుద్ధ లేఖనాలు చదవాలి. సొలొమోను గారు చెడిపోవడానికి కారణం ఏంటి? సొలొమోను గారు పడిపోవడానికి కారణం ఏంటి? సహవాసము మొదటి కారణము, రెండవ కారణము వాక్యము. ఆయన వాక్యం చదవడం మానేశాడు. పెద్ద బల్ల, భోజనపు బల్ల వేశాడు. ఇటు సేవకులు అటు సేవకులు, మధ్యలో మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు. అందరూ అనుకుంటారు సొలొమోను గారు స్త్రీల వ్యవహారంలో పడి చెడిపోయాడు అనుకుంటారు. అది ఫైనల్ స్టేజ్, లాస్ట్ స్టేజ్. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లాగా అది ఫైనల్ స్టేజ్లో. కానీ ఆయన ముందుగా చెడిపోవడానికి కారణం సహవాసము. దేవుడు మనకి 4 బాధ్యతలు అప్పగించాడండి. ఈ 4 బాధ్యతల గుండా మనం వెళ్ళాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22, 23 వచనంలో వారు ఎలా ఉండాలంటే అండి, అపోస్తుల బోధ, దినదినము వాక్యము చదువుకోవాలి. అపోస్తలుల బోధ, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ రీడింగ్, కుటుంబ బైబిల్ రీడింగ్, వాక్యమును చదవాలి. వాక్యం చదివితే దుష్టులు ఆలోచించినట్టు మనం ఆలోచించం, పాపులు మార్గమున నిలవము, అపహాసకులు కూర్చుంటూ చోటన కూర్చోము. మనం కూర్చుంటున్నాము, మనం చేస్తున్నాము, మనం పడిపోతున్నాం అంటే కారణం బైబిల్ రీడింగ్ లేదు, వాక్యము మనలో లేదు. ఆయన వాక్యమే మనం బ్రతికించేది. ఆ వాక్యమే మనలో లేకపోతే మనము చచ్చిన వారమై, పడి చెడిన వారమై ఉన్నాము. అపోస్తుల బోధ కలిగి ఉండాలి. రెండవది ఏంటండి? సహవాసము. సొలొమోను గారు పడిపోవడం కారణం, ఒక కారణం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము చూడండి, మొట్టమొదటి వచనం చూడండి. మొదటి రాజులు 11 మొదటి అధ్యాయము. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారు మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెను కాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. ఆయన ఏం చేయొద్దన్నాడండి? వీళ్ళు నీ ప్రజలు కాదు, వీళ్ళు నిర్ణయాలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ సహవాసం వేరు, వీళ్లతో నీవు సహవాసం చేయొద్దన్నాడు. కానీ సొలొమోను గారు మంచి జ్ఞానవంతుడండి. ఆయన జ్ఞానం ఎలా ఉందంటే, ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ అంత జ్ఞానం ఎవరికీ లేదు. మరి అంత జ్ఞాని అయిన సొలొమోను గారే పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? ఒకే ఒక్క రీజన్, వాక్యం చదవట్లేదు. వాక్యాన్ని విడిచిపెట్టేశాడు, ప్రార్థన విడిచిపెట్టేశాడు, ఆరాధన విడిచిపెట్టేశాడు, బైబిల్ రీడింగ్ విడిచిపెట్టేశాడు, మందిరాన్ని విడిచిపెట్టేశాడు, సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. దేవుడు ఏది ముఖ్యమంటున్నాడు? అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థనల యందు ఎడతెగక దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.
ఉదయకాల సమయంలో నీ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. రాత్రి ముగించేటప్పుడు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థనతో ముగించాలి. దేవుడు ఈ వాక్యము గుండానే ప్రతి ఒక్కరిని వెళ్ళమని చెప్తున్నాడు. సౌలుకి అదే చెప్పాడు, దావీదుకి అదే చెప్పాడు, సొలొమోనుకి అదే చెప్పాడు. ఈరోజు మనకు కూడా అదే చెప్తున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇంట్లో కరెంటు పోతే ఫాస్ట్గా నడుచుకుని వెళ్ళిపోతామండి? ఇంట్లో కరెంటు పోతే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతామా? ఎంత జాగ్రత్తగా అడిగేస్తాం. మనకి కావాల్సింది ఏంటంటే, మనం బ్రతకాలన్నా, మనం బతికి బట్ట కట్టి బయటపడాలన్నా, మనం నడవాలన్నా, మనం ఏం చేయాలన్నా కావాల్సింది జీవగ్రంథంలో ఉన్న వాక్యము. ఈ వాక్యంతో మనం ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే మామూలు మాటలతో కాదు మనం ఆరాధించాల్సింది. మన విరిగిన నలిగిన మనసులతో, హృదయములతో దేవుని పరిశుద్ధ సమాజ మందిరానికి వచ్చి విశ్రాంతి దినములు ఎలా ఆచరించాలో జ్ఞాపకం ఉంచుకొని ఆయన్ను ఆరాధించేవారు అట్టి హృదయము, అట్టి ఆత్మ, ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ కలిగి ఉండి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. ఈ వాక్య భాగం దేవుడు దీవించునుగాక. విశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. దేవుని ప్రేమ నన్ను రక్షించెను, ఈవులను సగెను. నన్ను రక్షించెను, ఈవులను సగెను. నా ప్రభునకు స్తుతులు చెల్లింతును. నా ప్రభునకు స్తుతులు చెల్లింతును. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. శత్రువు పొంచి పడగొట్టెదనని నాపై విజృంభించగా, శత్రువు పొంచి పడగొట్టెదనని నాపై విజృంభించగా, నా ప్రభు యేసు నేత్రము తప్పించెను. నా ప్రభు యేసు నేత్రము తప్పించెను. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. ఇరుకు ఇబ్బందులేమి కొదువా బరువుగా పైబడగా, ఇరుకు ఇబ్బందులేమి కొదువా బరువుగా పైబడగా, నా ప్రభు కృప విరివిగా కురిపించెను. నా ప్రభు కృప విరివిగా కురిపించెను. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. జీవముతో నన్ను భువి అందుంచి జయముగా నడిపించిన, జీవముతో నన్ను భువి అందుంచి జయముగా నడిపించిన, నా ప్రభు
పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. పరిశుద్ధులందరూ చేరియుండగా పావనుడేసుని ప్రణుతింతును. అందరికీ ప్రభునామంన వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యమును మనము చూడబోతున్నాము. పూర్వకాలంలో అనగా మొదటి నిబంధన సమయంలో ఎలాగో ప్రజలు ఆరాధన చేశారు ప్రభువును, ఇప్పుడు ఎలాగో ఆరాధన చేస్తున్నారు అన్నది ఈ 9వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంటుంది. 11 నుంచి 15 వచనాలు మనకు మూలవాక్యము గనుక అందులోని విషయాలు చదువుకొంచు పైన జరిగిన విషయాలను చూద్దాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మనం చూస్తే 9వ అధ్యాయం 1వ వచనం నుంచి కింద వరకు చూస్తూ వస్తే పాత నిబంధన కాలంలో వారు ఏం చేసేవారు, బలులు అర్పించుకోవటానికి ఒక ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. సెలెక్ట్ చేసుకొని ఒక గుడారం లాంటిది కట్టారు. దానికి పరిశుద్ధ స్థలమని పేరు పెట్టుకున్నారు. అది ఎవరు చేసుకున్నారు? మనుషులే తయారు చేసుకున్నారు కదా. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి దేవునికి వారి విషయమైన బలులు, పాప పరిహారార్థ బలులే కానీ, నిరపరాధ బలులే కానీ, ఇంకా అటువంటి కృతజ్ఞతా బలులే కానీ, ఇటువంటివి ఏవైనా కూడా అర్పించడానికి వారు ఏం చేసుకున్నారు, ఒక గుడారం అంటే మేబీ ఇలాంటి మందిరం లాంటి ఒక ప్లేస్ని ఏదన్నా వాళ్ళు పెట్టుకొని ఉండుంటారు. దానికి 3 తెరలు వేసుకున్నారు కదా. ఈ గుడారం అంతటికి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు. తర్వాత అది పరిశుద్ధ స్థలము. తర్వాత ఆ గుడారంకి ఇంకో తెర కట్టారు. ఇంకా లోపలికి వచ్చేసేవారు ఎవరు వస్తారంటే అతి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు. ఆ అతి పరిశుద్ధ స్థలములోనే ఏం పెట్టారు? దేవుని మందసమును పెట్టారు. ఏదైతే యెహోవా ఆజ్ఞాపించాడో ఆ మందసమును పెట్టారు. చూడండి అక్కడ అదే ఉంటుంది 9వ అధ్యాయం 4వ వచనంలో. 2వ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ నిబంధన మందసంలో ఏమున్నాయండి? మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలుకలను ఉండెను. ఇందులో ఏమేమి ఉన్నాయంట? అతి పరిశుద్ధ స్థలం ఉంది. అంటే 3 ఒకే గదికి, ఇప్పుడు చెప్పండి అది ఇదంతా గుడారం అయితే ఈ గుడారంలో సగం పరిశుద్ధ స్థలము, ఇక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలము పెట్టుకొని ఇక్కడ ఒక నిబంధన మందసం పెట్టుకొని ఆ మందసంలో ఏమున్నాయంట? మన్నాగల బంగారు పాత్రయు, అహరోను చేత చిగురించిన చేతి కర్రయు, ఇంకా 10 ఆజ్ఞలు, దేవుడు రాయించిన 10 ఆజ్ఞలు, అక్కడ ఆయనే రాసి మనకిచ్చిన, మోషేకిచ్చిన 10 ఆజ్ఞలతో కలిగిన 2 పలకలు కూడా అందులో పెట్టి ఉంచారు. అది ఏంటి? వాళ్ళు ఒక ఫిజికల్గా ఒక స్థలమును ఏర్పాటు చేసుకొని అక్కడ దేవుడిని ఆరాధించడానికి, దానికి ఈ స్థలం అంతటికి చుట్టూనంట చూడండి దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న 5వ వచనంలో మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. ఎందుకంటే ఇవన్నీ ఏర్పరిచినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతపట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును
ప్రజల జ్ఞానాకృతముల కొరకును అతడర్పించును. ఏంటంట? ఎవరు వెళ్ళేవారు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి? యాజకులు ప్రతిదినము అనుదినము వెళుతూ వస్తూ ఉండేవారంట. కానీ ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవాడంట. అతను ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఇంకెవరు చూడడానికి లేదు, ఏమీ లేదు. ప్రజలందరూ బయట కనిపెట్టుకునే పనిలోనే ఉన్నారంట. అయితే ఈ కనిపెట్టుకుంటూ ఉంటున్నారంట. అయితే ఈ ప్రధాన యాజకుడికి ఏం చేసేవారంట? నడుముకో కాలుకో ఎక్కడో ఒక చైన్ లాంటిదో ఒక తాడు లాంటిదో కట్టి బయట ఎదురు చూస్తూ ఉండేవారంట. ఈ ప్రధాన యాజకుడు బయటకు వస్తే వచ్చినట్టు, లేకపోతే చనిపోయడానికి కాలుతో వెనక్కి లాక్కునేవారు. ఎందుకంటే ఎవరు లోపలికి వెళ్ళే అంత పరిశుద్ధంగా దానిని దేవుడు చేసుకున్నాడు కదా. అది అప్పట్లో ఉన్న ఆరాధనా క్రమము. అయితే ఈ ప్రజలందరి పాపముల కొరకు, తన పాపముల కొరకు ఈ ప్రధాన యాజకుడే దేవునికి బలులర్పించేవాడు. దేవుడు ఏం చెప్తే అది తీసుకొచ్చి ప్రజలకు చెప్తూ ఉండేవాడు. అది పాతకాలంలో మొదటి నిబంధన కాలంలో జరిగిన ఆరాధన బలుల క్రమం. 11వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అంటే ఏంటి? మన చేతులతో చేసినది కానిది, మరి ఇంకేంటంట? అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదంట, పరిపూర్ణమైనది ఘనమైనదైన గుడారము అంటే ఏంటంటే అది పరలోకమే అని తర్వాత చదివితే మనకు 24-25 వచనాల్లో మనకు కనబడుతుంది. చేతితో చేసినది కాదు, మరి ఇంకేంటంట? మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన ఈ గుడారంలోనికి ప్రవేశించడానికి క్రీస్తు అనే ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు ఆయన ఒక్కసారే ఆయన మరణించేశాడు. ప్రజలందరూ ఏం చేసేవారు? వారి వారి పాపముల కొరకు ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఆయన సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చేసి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు? మన పితరుల కాలంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు తరువాత మనకు ఆ పరిస్థితి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారే మన ఇద్దరికి మధ్య మధ్యవర్తి. మనకును దేవునికి మధ్య మధ్యవర్తిత్వం వహించి ఆయనే ప్రధాన యాజకుడుగా, ఆయనే ప్రధాన న్యాయవాదిగా నీ కొరకు నా కొరకు వచ్చి ఆయనే ఒక్కసారే, ఇంకా కింద చక్కని మాటలు రాశారు. ఏంటి? కోడల రక్తముతోనూ మేకల రక్తముతోనూ ఎడ్ల రక్తంతోనూ కాక 12వ వచనంలో ఉంటుంది చూడండి. తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అంటున్నాడు. ఎవరిదో రక్తం తీసుకొని, మోషే కూడా అప్పట్లో అదే చేసేవాడు కదా. ఈ బలులన్నీ చేసి వీరందరినీ కాపాడడం కొరకు ఆయన ఏం చేసేవాడు? రక్త ప్రోక్షణ చేసేవాడు. ఏదో ఒక పశువుని చంపి దాని రక్తాన్ని ఆ పరిశుద్ధ గ్రంథముల మీద, వారి గృహముల మీద, వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఈ ప్రజలందరి మీద ఆయన ప్రోక్షించుచూ వెళ్ళేవాడంట. ఆ వచనం మనకి 20వ వచనంలో మనకు కనబడుతుంది చూడండి. మోషే ప్రతి ఆజ్ఞలను ప్రజలతో, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన ఇదే అని చెప్పుచు గ్రంథము మీదనో ప్రజలందరి మీదనో ప్రోక్షించెను. ఇప్పుడు మనకు ఆ పద్ధతి లేదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటికీ చెక్ పెట్టేసి ఆయన ఒక్కసారే మరణించెను అని మనకు పైన చదివాం మనం కదా. 12వ వచనంలో మనము అదే చదివాం. ఒక్కసారే ఆయన తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎందుకంటే ఈ పశువుల రక్తము, లేకపోతే ఎడ్ల రక్తము, మేకల రక్తము, వీటి ద్వారా మనకి పాప పరిహారం దొరుకుతుంది అనుకుంటే అక్కడ అదే రాశాడు భక్తుడు. ఏంటి? అంతకంటే విలువైన, అంతకంటే అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారునిగా ఆయనే నీ కొరకు నా కొరకు అక్కడ పరలోకం సిద్ధపరచుచున్న ఆ దేవుని గుడారములో నుండే ఒక మనుషుడు వచ్చి ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఒక్కసారి ఆయన మరణించేశాడు. ఎందుకు? మరలా దీనికి రివిజన్స్ ఏమీ చేసే పని లేకుండా దేవుడు ఒక్కసారే ఆయన మరణించి నీ కొరకు నా కొరకు ఈ తెరను చింపివేశాడు. ఆయనతో మనము సహవాసము చేసే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఎక్కడికి ప్రవేశిస్తాము? ఆయన ఎలాగైతే
పరలోకంలోనికి వెళ్ళాడో ఆయన అక్కడ పరలోకంలోనికి ప్రవేశించెను అన్నమాట మనం చూస్తాం. 24వ వచనంలో ఆయన మనం చూస్తాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలిన హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం అంటే తండ్రి అయిన దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఈ భూమి మీద ఉన్న ఏ గుడారంలోనికి ఆయన ప్రవేశించలేదు, కానీ ఇంతకన్నా అతి పరిశుద్ధమైన ఆ పరలోకంలోనికి ఆయన ప్రవేశించి నీ కొరకు నా కొరకు ఆయన అక్కడ స్థలము సిద్ధపరచుచు అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు. ఇది మన పాపములను గుర్చిన విషయం మనకు అర్థమైతేనే దీంట్లో ఉన్న పరిశుద్ధత, దీంట్లో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది. గడిచిన వారం చూసాం, ఉజ్జా ఏం చేశాడు? మందసాన్ని పడిపోతుంది, జారి పడిపోతుందని ఆపాలనుకుంటాడు. ప్రభు అంతకన్నా పరిశుద్ధమైన వాడు కదా, అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన కోపము వెంటనే ఉజ్జా మీదకి వచ్చింది. అక్కడే వెంటనే ఆయన మరణించి చనిపోయాడు. అదే పరిస్థితి ఈ దినం మనకు కూడా వస్తే, ఏ చిన్న పాపమైనా మనం చేస్తే కీర్తనకారుడు చాలా స్పష్టంగా రాశాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అది చిన్న పాపమా పెద్ద పాపమా? నేను చిన్న అబద్ధమే కదా ఆడాను అనుకుంటాం కదా, ఏదో చిన్నది వెళ్ళొద్దన్న చోటకే కదా వెళ్ళాము అనుకుంటాం. అది కూడా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కూడా పాపమే. మరి ఆ దినము పాపం ఉజ్జా దేవుని మందసం పడిపోద్దని దేవుని కొరకే ఆలోచించి దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. పట్టుకోవాలని కూడా తను ఇంటెన్షనల్గా కూడా పట్టుకోలేదు, కానీ తనకు తెలియకనే చేసి ఉన్నను తనేమైపోయాడు? మరణానికి పాత్రుడైపోయాడు. ఈ దినము నీవు నేను తెలిసి ఎన్ని పాపములు చేస్తున్నా దేవుడు ఇంకా నిన్ను నన్ను స్పేర్ చేస్తున్నాడు. ఇంకా నీకు నాకు ఆయన కృపనిచ్చి, ఆయన కాపుదలనిచ్చి, ఆయన భద్రతనిచ్చి, ఆయన సన్నిధానంలో నిన్ను నన్ను ఇటు రీతిగా ఈ క్షేమస్థితినిచ్చి ఆయన నిలవబెట్టుకున్నాడంటే ఆయన కృప, ఆయన కనికరము ఇంకా నీ మీద నా మీద మెండుగా ఆయన ఉంచి నీ కొరకు నా కొరకు ఆయన ఆలోచించుచున్న దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరలోకంలోనికి వెళ్ళి ఆయన తన రక్తంతో మనలను కడిగేసి ఒక్కసారి అయిపోయింది. అది మళ్ళీ సంవత్సరం రివిజన్ ఏం లేదండి దీనికి. 25వ వచనంలో చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము ఏంటంట? ప్రధాన యాజకుడు తనది కాని రక్తం అంటే ఏ పశువుదో ఏదో ఒక పశువుది ఆయన తీసుకొని లోపలికి వెళ్ళేవాడు. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు అయితే తన స్వరక్తముతో అన్నమాట మళ్ళీ మనకు అక్కడ కనబడుతుంది చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అదే అంట. మరలా ఆయన చనిపోలేదు, కానీ ఒక్కసారే మన ముందున్న వారికి కానీ రాబోయే తరాలకు కానీ ప్రజెంట్ ఉన్న తరాలకు కానీ ఆయన ఒక్కసారే ఆయన మరణించి నీకు నాకు గేట్వే ఓపెన్ చేశాడు. దేనికి? ఆయన మందిరములో, ఆయన నిత్య నివాసములో, ఆయన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ధన్యత రక్షింపబడిన నీకు నాకు ఇచ్చాడు. అదే ఉంటుంది 28వ వచనంలో. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని, మంచి మాట ఇది చూడండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అదంట. ఎవరి కోసం? ఆయన కొరకు కనిపెట్టుకొని కొనిన వారి రక్షణ నిమిత్తం ఆయన రెండవసారి రాబోతున్నాడు మనల్ని ఎదుర్కొనటానికి. ఆ దినం వరకు మనం కూడా అట్టి రీతిగానే పాపము లేకుండా ఆయన రక్తము చేత కడగబడి ఆయన పరలోకములోనికి ప్రవేశించబోతున్నాము అన్న నిరీక్షణ కలిగి మనము కూడా ఆయన కొరకు పాపము లేకుండా కనిపెట్టుకొనుచు ఎదురు చూడాలి. కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా.
వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా 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 దేవుని వాక్యానికి సహాయకరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈరోజు దేవుని వాక్యము అతి ప్రాముఖ్యంగా దేని గురించి అంటే, అపోస్తలుడైన పౌలు తన విశ్వాస జీవితం గురించి మాట్లాడుతూ ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొందినాటి నుంచి ప్రభువుని చూచేంత వరకు విశ్వాసులు వారి భక్తి జీవితంలో పరిశుద్ధతలో ఎదగాలి. భక్తి జీవితంలో నేను రక్షణ పొందేశాను, ఇక్కడికి సరిపోతుంది, ఇక్కడికి చాలు అనేది వాక్య విరుద్ధమైనది. భక్తి జీవితంలో సరిపోతుంది అనేది లేదు. అపోస్తలుడైన పౌలు మాటల్లో ఒకసారి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. విశ్వాసులు మరి చాలా రిలాక్స్డ్గా, ఇంకా మేము వాక్యంలో నుంచి నేర్చుకునేది ఏమీ లేదు అన్నట్టుగా వారు ఎదగరు. ప్రార్థనలో ఎదుగుదల ఉండదు. ఆరాధించేటప్పుడు అవే మాటలు మరలా ఎన్ని సంవత్సరాలైనా అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసిగా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యపు అనుభవంలో మీరు ఎదగాలి, నేర్చుకోవాలి. చాలు అనే స్థితి ఏమీ ఉండదు, ఎదుగుతూ ఉండాలి. ఈ వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, 12వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు. ఆయన రక్షణ పొందినప్పటికీ దాదాపు 25 సంవత్సరాలు ఆయన దేవుని పరిచయం ఇప్పటికే చేశారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక టైంకి దాదాపు 25 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఏమండి, 25 సంవత్సరాలు పరిచర్య చేసి చాలా ఆయన పనులు అప్పటికే నిర్వర్తించాడు. ఆయన అపోస్తులుగా ఉన్నాడు, సువార్థికుడిగా ఉన్నాడు, సంఘ స్థాపకుడుగా ఉన్నాడు, చాలా సంఘాలను స్థాపించాడు. ఆయన కాపరిగా ఉన్నాడు, చాలా చోట్ల గొప్ప బోధకుడుగా ఉన్నాడు, ఎంతోమందికి పరిచారం చేశాడు. తర్వాత చాలామంది యవనస్తులకు ఆధ్యాత్మికమైన నాయకుడిగా ఉన్నాడు, అనగా శిష్యులను తయారు చేశాడు. దాదాపు లెక్క వేస్తే ఆయన 7 బాధ్యతలు నిర్వహించాడు. అంత మాత్రమే కాదు, దాదాపు 25 సంవత్సరాలు ఆయన అప్పటికే పరిచయం ముగించిన తర్వాత ఆయన అన్న మాట ఏంటో చూద్దాం. ఇదివరకే నేను గెలిచితని అనుకుంటుని. ఏమండి, ఇదివరకే నేను గెలిచితనైనను. ఇదివరకే అంటే రక్షణ పొందిన రోజే అంతా అయిపోయింది అనుకోలేదు.
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను అని నేను అనుకోవటం లేదు, కానీ నేను అన్నీ తెలిసేసుకున్నాను, రక్షణ పొందిస్తాను, ఇంక అయిపోయింది, దేవునిలో ఎదుగుదల లేదు అని అనుకోవాలా. బాగా గమనించండి, రక్షణ పొందిన మీరందరూ కూడా చంటి బిడ్డలాగా ఉండకూడదు విశ్వాస జీవితంలో. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఇదివరకే ఆత్మీయత సాధించేశాను, రక్షణ పొందిస్తాను, నాకంతా తెలుసు, నాకు ఇంకెవరు ఏమీ చెప్పక్కర్లేదు, నాకు ఇదంతా తెలిసిందే అని పౌలు గారు అంటలేదు. 25 సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేసి 7 బాధ్యతలు ఆయన నిర్వర్తించి అన్న మాటలంటే చూద్దాం ఒకసారి. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని చిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. విశ్వాస జీవితంలో నాకంతా తెలుసు అని కూర్చోకూడదు. అలాగే నాకంతా తెలుసు, నాకు ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు అని అనుకున్నావా, ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. విశ్వాస జీవితంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆయన అప్పటికి 7 బాధ్యతలు నిర్వర్తించాడు. అపోస్తలుగా, సువార్థికునిగా, సంఘ స్థాపకుడిగా, కాపరిగా, బోధకుడిగా, పరిచారకుడిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా. మరి చిన్ననాటి నుంచి యోధా మత గ్రంథాన్ని బహుశా అతను కళ్ళు మూసుకొని చెప్పేయగలడు. అంత ఆరితేరిన వ్యక్తిగా ఉన్నా కూడా, ఏమన్నా అర్థమవుతుందా? గమ్మీలియేలు అనే గొప్ప భక్తుడి దగ్గర పౌలు గారు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు కూడా ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పేయగలడు పౌలు గారు. అటు తర్వాత పాత జీవితంలో పాత నిబంధన గురించి, తర్వాత రక్షణ పొందిన తర్వాత 25 సంవత్సరాల పరిచర్యలో 7 బాధ్యతలు నిర్వర్తించాడు. 7 బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇంకా పూర్తిగా సాధించలా, ఇంకా నేను పరిగెడుతున్నాను. మనమేమనుకుంటాం, నేను రక్షణ పొందేశాను, నా వయసు అయిపోయింది, నేను తెలుసుకోవడానికి ఏమీ లేదు. చూడండి, యేసు ప్రభుని చూచేంత వరకు, లేదా మనము పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు మనము దేవునిలో ఆయన స్వరూపంలో ఎదుగుతూనే ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఎదగరు, మరగుజ్జు స్థితిలో ఉంటారు. ఒక బోధకుడు అన్నాడు, నాకు చాలామంది సంఘంలో నోట్లో పాలపేక పెట్టుకుని కూర్చున్నట్టు ఉందన్నాడు. చాలామంది విశ్వాసులు అంటే మందిరంలో నోట్లో పాలపేక నోట్లో పెట్టుకుని కాలు చేతులు ఆడుతున్నారంట. అలా కనపడుతున్నారు విశ్వాసులు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు టైం అయితే గడిచింది, కానీ మీ ఆత్మీయతలో యేసు ప్రభుకి ఆయనకు పోలిక చెప్పున ఉండే విధానంలో ఏమాత్రం ఎదిగారు? సంవత్సరాలు అయితే గడిచినాయి. వాక్యం ఎక్కువగా తెలుసుకున్నారా? రక్షణ పొందినప్పుడు ఎంత వాక్యం తెలుసో, రక్షణ పొంది చాలా సంవత్సరాలైన తర్వాత కూడా అంతే వాక్యం తెలుసు, అంతే ప్రార్థన తెలుసు, ఆరాధన అంతవరకే తెలుసు. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథము ఎదిగే విశ్వాసిని కోరుకుంటుంది. మీకు ఒక ఉపమానాన్ని ఇస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నాకు బాగా తెలిసిన కుటుంబం అది. వారింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. పాపము మానసికంగా ఎదగలేదు. మీరు కూడా అట్లాంటి వారిని చూసే ఉంటారు, మానసికంగా ఎదగల. కానీ వయసు మాత్రం 40 సంవత్సరాలు, అతని వయసు 40 years, కానీ మానసికంగా ఎదగలేదు. అయితే ఆ తల్లి ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా పాపము వెంట పెట్టుకొని చాలా సందర్భాల్లో ఎత్తుకొని తీసుకెళ్తుంది. అతను ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే తల్లి సన్నగా ఉంటుంది ఆమె, కానీ ఈ వ్యక్తిని చంకన పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొని తీసుకెళ్తుంది. ఏ ఊరు వెళ్ళినా, మరి ఇంట్లో ఒక్కడనే వదిలేదు కదా. అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చూశాను చాలా సందర్భాల్లో ఒక్కతే ఎత్తుకొని తీసుకెళ్తుంది. అయితే సాయంత్రం పూట ఆ పిల్లవాడు కూడా కూర్చున్నాడు. ఆ వీధిలో ఆకతాయి కుర్రోలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు 8-9 తరిగి చదివే పిల్లలు ఏం చేస్తున్నారంటే, పాప మతిస్తముతో సరిగ్గా లేని కుర్రోడితో తెలుసు కదా, మన ఊరిలో వెటకారం ఆడుతూ ఉంటారు, నవ్వులాట చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. సరదాగా ఏడిపిస్తూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, సరదాగా వెటకరిస్తూ ఉంటారు. ఇక్కడ నాకు 2 అర్థమైనవి చూసినప్పుడు. ఒకటేమో ఆ తల్లి
ఆ బిడ్డ విషయమై చావులేక బతకలేక, ఎందుకంటే ఆ తల్లి చనిపోతే ఈ బిడ్డని ఎవరు చూసుకుంటారు? ఆ బిడ్డ విషయమై ఈ తల్లికి ఎంత బాధ అంటే బహుశా రోజు ఏడుపే తీసుకొస్తుంది ఆ బిడ్డను చూసినప్పుడల్లా. ఎందుకంటే ఆ బిడ్డకి ఎదుగుదల లేదు. ఆ కుర్రవాడు ఇంక అలాగే ఉండిపోయాడు ఎదగలేక. కానీ ఇదే కుర్రవాడు లోకానికి నవ్వులాటగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఈ ఎదుగుదల లేని ఈ వ్యక్తి తల్లికేమో ఏడుపు బాధను, ఏమండి అర్థమవుతుందా? తల్లికేమో ఏడుపు బాధను, లోకానికేమో నవ్వులాటగానే ఉన్నాడు. ఎవరు? ఈ ఎదుగు బదుగు లేని ఈ పిల్లవాడు. వయసు మాత్రం 40 సంవత్సరాలు, కానీ చేష్టలన్నీ పిల్లవాడి చేష్టలే. ఈ వ్యక్తి 40 సంవత్సరాల వయసులో ఉన్న కొవ్వూరులోనే 40 సంవత్సరాల వయసు ఉన్నా కూడా తల్లికేమో రోజు కని పెంచిన తల్లికేమో రోజు బాధ ఏడుపును, ఊరిలో వారికి, లోకానికి, వీధిలో ఉన్న వారికి మాత్రము నవ్వులాటగానూ ఉన్నాడు. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఇలాంటివి మీరు మీ జీవితంలో చాలామంది చూసే ఉంటారు. ఇట్లాంటి పిల్లల్ని మీరు, నాకు తెలిసి మీకు చూడలేరని ఎవరు లేరు ఇక్కడ, అందరూ చూసే ఉన్నారు. రక్షణ పొంది ఎదుగు బదుగు లేని విశ్వాసి ఎలా ఉంటాడో తెలుసా? కని పెంచిన సేవకునికి, దేవునికి కన్నీరును, లోకానికి, లోకస్తులకి, వీధిలో వాళ్ళకి నవ్వులాటగానూ ఉంటారు. అర్థమైందండి? ఎదుగు బదుగు లేని విశ్వాసి కని పెంచిన సేవకునికి, దేవునికి కన్నీటిగాను, బాధగాను, లోకానికి నవ్వులాటగా ఉంటారు మీరు చేసే చేష్టలు. ఇది దేవునికి చూడండి ఎంత బాధ తీసుకొస్తుందో. ఈరోజు పౌలు గారు ఏమంటున్నారంటే, నా ఇన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం గడిచినను నేను ఇంకా దేవుళ్ళో ఎదగట్లేదు. నేను ఏంటి ఇంత చేసి, మరి పౌలు గారే ఆ మాట అంటే మరి మీరు ఏమనాలి? అందుకని ఓ బోధకుడు అన్నాడు, నాకు సంఘాన్ని చూస్తే పాలపేక నోట్లో పెట్టుకుని కాళ్ళు చేతులు ఆడిస్తున్న పిల్లవాడు కనిపిస్తున్నాడు అన్నాడు. అర్థం చేసుకోండి, దేవుడు మీ విషయంలో ఎంత బాధపడుతున్నాడు. ఈ విషయం మీకు అర్థం కాదు. ఆ పిల్లవాడికి ఎలాగైతే తల్లి బాధ అర్థం కాదో, మీకు కూడా దేవుని బాధ అర్థం కావట్లేదు. ఆ తల్లి ఎలాగైతే రోజు ఏడుస్తుందో, బాధపడుతుందో, చింతిస్తుందో, లోకం అవహేళన చేసినప్పుడల్లా పిల్లోడి విషయం ఎలా అయితే బాధపడుతుందో మీకు కూడా అది అర్థం కాదు. కానీ దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞానాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. 2 వచనాలు చదువుతాను, దయచేసి గమనించండి. పౌలు గారు, పేతురు గారు ఏం చెప్పారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం, చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల వాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు చాలండి. తర్వాత పేతురు రాశాడు చూడండి, 2 పేతురు 3:18. 2 పేతురు 3:18ని మనం ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. నాకు తెలుసు, నేను ఇక నేర్చుకోవడానికి ఏమీ లేదు, నేను వినాల్సింది ఏమీ లేదు, నాకు తెలిసిపోయింది అని అనుకోకూడదు. ఏమన్నా చూడండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు అంటే ఆయన మనమే చూపించే కృప ఎటువంటిది తెలుసుకోవడంలోనూ, అది తెలుసుకుంటే ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమించగలం. మనం ఆయన గురించి మనం తెలియకపోతే ఆయన ప్రేమించలేం. రోజు నీ మీద ఎంత కృప చూపిస్తున్నాడో అది తెలుసుకుంటే మనం ఆయన కొరకు ఇంకా జీవించగలం. కృపయందును జ్ఞానమెందును అభివృద్ధి పొందుడి. సో దయచేసి గమనించండి, పౌలు గారు, పేతురు గారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అదేంటంటే మనం పసిపిల్లలుగా ఉండకూడదు. పసిపిల్లలుగా ఉండక ఎదిగే విశ్వాసులుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థనలో ఎదగాలి. నీ కొరకు నువ్వు చేసుకునే స్థితి నుండి నీ ఆత్మీయ జీవితం ఎదగాలని చేసుకోవడం గురించి ఎదగాలి.
ఇతరుల కొరకు ప్రార్థనలు ఎదగాలి, నీ సేవలు ఎదగాలి, నీ సాక్ష్యం ఎదగాలి, నీ కుటుంబ విధానంలో ఎదగాలి, నువ్వు ఆరాధించే విధానంలో ఎదగాలి. స్పష్టమైన ఎదుగుదల నీ జీవితంలో కనిపించాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రక్షణ పొందినాటి నుంచి నేను ఏమాత్రం ఎదిగాను? నేను దేవుని తెలుసుకోవటంలో ఏమాత్రం ఎదిగాను? నా పరిశుద్ధతలో ఏమాత్రం నేను ఎదిగాను? రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారా? నా ప్రశ్న బైబిల్ మిమ్మల్ని అడుగుతూ ఉన్నది. ఈరోజు స్పష్టంగా ఎదగటానికి 5 అడుగులు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి మనం నేర్చుకుందాం. ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి 5 విషయాలు. ఏమండి, మరి దేవుడు మీ విషయమై చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు అని తెలిసి కూడా మీరు ఎదగకుండా ఉంటారా? ఎదిగే ఆశ ఉందండి. వాక్యంలో 5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు మరి మన ఆధ్యాత్మిక నడకలో 5 అడుగులు ఈరోజు మనం నేర్చుకుందాం. 5 విషయాలు ఈరోజు మనలో ఉండాలి ఎదగటానికి. దేవుని బాధ పెట్టే వారముగా మనం ఉండకూడదు, కానీ ఆయన మనం సంతోష పెట్టే వారముగా మనం ఉండాలి. 5 విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను. చూడండి, మొదటి మాట ఏంటంటే 12వ వచనంలో మనం ఇక్కడ ఏం చూస్తామంటే, ఆధ్యాత్మికమైన నడకలో, నీ ఆత్మీయ నడకలో నీకు అసంతృప్తి ఉండాలి. ఏముండాలండి? అసంతృప్తి ఉండాలంటే ఏముండాలి? అసంతృప్తి. దయచేసి గమనించండి, ఇక్కడ ఏ అసంతృప్తి పౌలు కలిగి ఉన్నాడు చూడండి. ఆయన ఏ అసంతృప్తి కలిగి ఉన్నాడంటే, ప్రభు బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు కలిగిన దాంతో నువ్వు సంతోషంగా ఉండు. ఏంటండి అది? నీకు కలిగిన దాంతో నువ్వు సంతోషంగా ఉండు. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవిత ఎదుగుదలలో నేను ఎదిగిస్తాను, నేను ఇంక ఎదగడానికి నేర్చుకోవడానికి ఏమీ లేదు అని అనకూడదు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదివరకే నేను గెలిచితనని నేను అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణంగా నేను తెలుసుకున్నానని నేను అనుకోవట్లేదు, నేను పరిగెత్తుచున్నాను ప్రభు యొద్దకు. ఏం చేస్తున్నాను? పరిగెట్టమంటే భౌతికమైన పరుగు కాదు, ఆత్మీయతలో ఎదిగే పరుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో విశ్వాసులుగా మనకి ఏముండాలి అంటే, ప్రభువు నాకు ఇచ్చినది చాలు అనే సంతృప్తితో ఉండాలి. ఏ విషయంలో ఆత్మీయ అసంతృప్తి అంటే, అరే దేవుడు నన్ను ఈ పలానా కుటుంబంలో, పలానా ఊరిలో, పలానా ప్రదేశంలో నన్ను పుట్టించి ఇక్కడ పెట్టించాడు కదా, నా బాధ్యత ఏంటి? నేను ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనం ఉండకూడదు. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను నేను, ప్రార్థన విషయంలో, ఇతరులకు సాక్ష్యం పంచుకునే విషయంలో, సేవ విషయంలో, కుటుంబం విషయంలో, కుటుంబాన్ని దేవుని సన్నిధిలో బలపరిచే విషయంలో, మనం ప్రభువుని పూర్తిగా సమర్పించుకునే విషయంలో మనం సంతృప్తి చెందకూడదు. మనదంతా రివర్స్ టెక్నాలజీ. ఏంటి రివర్స్ అంటే, ఏ విషయంలో సంతృప్తి ఉండాలో, ఏది ఉన్నదాంతో సంతృప్తి చెందం మనం, కానీ ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఉండకూడదు, కానీ అందులో సంతృప్తి ఉంటాం. చాలేక నేను నేర్చేసుకున్నాను, ఇంకేం లేదు, నేర్చుకోవడానికి ఏం లేదు. అబ్బా పాస్టర్ గారు మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినిసారండి బాబు, కొత్తగా ఇంకేం నేర్చుకోవడానికి ఏం లేదక్క. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి ఉండాలి, ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఉండకూడదు. పౌలు గారికి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో సంతృప్తి ఉండకూడదు, అసంతృప్తి ఉండాలి. అరే ఇంకా నేను ఎదగలేకపోతున్నాను వాక్యంలో, ఇతరులను ప్రేమించే విషయంలో, క్షమించే విషయంలో, దేవుణ్ణి తెలుసుకోవడం విషయంలో, పరిశుద్ధత విషయంలో, అందులో మీకు అసంతృప్తి ఉండకూడదు. కానీ మీరు సంతృప్తి ఉంది, అమ్మయ్యా అని కూర్చుంటారు వారం అంతా. ఏమండి, అలాగనే కూర్చున్నారు కదా. ఎదుగుదల విషయం వచ్చేసరికి మీకు సంతృప్తి ఉంది, మీకు చాలిక అనుకున్నారు మీరు. నేను తెలిసించుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, చాలు అనుకున్నారు. కానీ పౌలు గారు పాత నిబంధన అంతా తెలుసుకొని కొత్త నిబంధనలో 25 సంవత్సరాలు పరిచర్య చేసి 7 రకాలైన బాధ్యత నిర్వర్తించి నేను ఇంకా పరిగెడతానన్నాడు. మీరేమో అసలు ఏమీ తెలుసుకోకుండా ఏముందలేండి. అందుకనే మీకు ఒక మాటని మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు ఎదుగు బదుగు లేని విశ్వాసం ఎడల దేవునికి ఎట్లా ఉంటుందో మీకు చెప్పాను నేను. మీకు అది వాస్తవం, సత్యం, అది మీరు తెలుసుకోండి అని వాక్యం మాట్లాడుతుంది మీతో. సో మొదటి విషయం మీకు ఏం నేర్పించాను అంటే, ఎదుగుదలలో 5 అడుగులు నేర్పిస్తానని చెప్పాను మీకు. మొదటి అడుగు ఏంటి? ఆత్మ నడకలు ఏముండాలి? అసంతృప్తి ఉండాలి. ఏముండాలండి? మనకేమో తృప్తి చెందాల్సిన విషయంలోనేమో అసంతృప్తి, తృప్తి చెందకూడని విషయంలోనేమో తృప్తి చెందుతాం మనం. ఏమండి,
ఉన్నదాంతో దేవుడు సంతృప్తి చెందమంటే మన సంతృప్తి ఉండదు, మనకి ఇంకా కావాలి, అన్నీ కావాలి. అరే బాబు ఈ విషయంలో అసంతృప్తిగా ఉండండి, తృప్తిగా ఉండద్దు అంటే ఇంకేం లేదండి అయ్యారు, మొత్తం నేర్చేసుకున్నామండి. ఆదివారం మందిరానికి వెళ్ళాం కదండి, ఇంక ఈ వారం అంతా మేము నచ్చింది చేసుకుంటామండి. మళ్ళీ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ ఆదివారం చూసుకుందామండి. రివర్స్ ఇది. అందుకనే భక్తుడు ఏమన్నాడంటే, మందిరంలో నేను మనుషుల్ని చూస్తుంటే చిన్నపిల్లలు నోట్లో పాలపై కట్టుకొని కాలు చేతులు ఆడుతున్నట్టు ఉందంటే, ఇలాగా వయసు మాత్రం ఎక్కువ ఉంది, 20, 30, 40, 50 వయసు మాత్రం ఎక్కువ ఉంది, కానీ వారి ఆత్మీయ స్థితి ఏమో నోట్లో పాలపై ఉందంట. వాళ్ళకి ఆత్మీయ జీవితంలో అసంతృప్తి ఉండకూడదు. నేను తెలుసుకున్నాను లేని అసంతృప్తి ఉండకూడదు. పౌలు గారు ఇన్ని సంవత్సరాలు పరిచర్య తర్వాత కూడా ఇంకా దేవుని తెలుసుకోండి, పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఆత్మీయ విషయంలో మనకి ఏముండాలి? అసంతృప్తి ఉండాలి. ఏముండాలండి అంటే, ఇంకా నేను సరిపోలేదు, ఎదగలేదు. దయచేసి గమనించండి, నేను వ్యక్తిగతంగా పరిచర్య చేసే టైంలో కూడా, పరిచర్య చేసే టైంలో కూడా ఎప్పుడు ఇది అనుకుంటూ ఉంటాను, అదేంటి ప్రభు ఇంకా ఏం చేయట్లేదు, ఇంకా ఏం చేయాలి నీకు, అసలు ఇంకా బెటర్గా నాకు ఎలా చేయాలో నేర్పించు. మందిరాలు కడుతూ, శంకుస్థాపన చేస్తూ, మనుషుల్ని కడుతూ, సేవకుల్ని తయారు చేస్తూ, అయినా కూడా ఇంకా ప్రభు సరిపోదు, ఇంకా ఏం చేయాలో నాకు నేర్పించండి. మనకు ఆత్మీయ నడకలో ఏముండాలి? దేవుడిచ్చిన వాటితో ఏమో సంతృప్తిని ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో మాత్రం ఏముండకూడదు, మనకి సంతృప్తి ఉండకూడదు. మనకేముండాలి? అర్థమైందండి? ఇంకా ఎదగలేకపోతున్నానేంటి, దేవుని వాక్యాన్ని వింటున్నాను కానీ దాన్ని చేయలేకపోతున్నానేంటి, అర్థమవుతుందండి? ఏముండాలి మనకి ఆత్మీయ జీవితంలో? ఏముండాలమ్మా? అసంతృప్తి. మొదటి విషయం. రెండో పాయింట్ చెప్తాను చూడండి, అదే వచ్చిన ఒకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం చూద్దాం ఒకసారి, చూడండి. అదే అధ్యాయం 13వ వచనం మనం చూసుకుందాం. చూడండి, పౌలు గారు ఇంకో మాట ఏమన్నారు చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. నాకు అన్నీ తెలుసు అని అనుకోవట్లేదు, నేను అన్నీ చేస్తున్నాను అనుకోవట్లేదు. చాలామంది ఏ భ్రమలో ఉంటారంటే, నేను దేవుణ్ణి చక్క వెంబడించేస్తున్నాను కదా, నాలో ఏ తప్పు ఉంది, నాలో ఏ మిస్టేక్ లేదు, నేను అంతా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలో ఏ మిస్టేక్ లేదు, ఐఎమ్ ఫైన్. పౌలు గారు ఏమన్నారు చూడండి, సహోదరులారా, నేను ఇదివరకే నా రక్షణను, నా విశ్వాస జీవితాన్ని నేను పొందేశాను, పట్టించుకున్నానని అనుకోవట్లేదు. అయితే ఒకటి మాత్రము చేయుచున్నాను. ఏంటంటే అది ఏం చేస్తున్నానంటే అండి, రెండో పాయింట్ ఏంటి చెప్పనండి, నీ ఆత్మీయ నడకలో నీ ధ్యాస, నీ ధ్యానం ఎక్కడ ఉండాలి? మీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? ఎప్పుడును ఏం కూర ఎడదాం, ఏం కూర వండుదాం, ఏ ఊరు వెళ్దాం, ఎవరితో కబుర్లాడదాం, ఎలా సరదాగా గడుపుదాం, ఏం తిందాం, టీ ఎక్కడ బాగుంటుంది, టిఫిన్ ఎక్కడ బాగుంటుంది, భోజనం ఎక్కడ బాగుంటుంది, మన ధ్యాసలు. ప్రార్థన చేసుకుందాం, కొద్దిసేపు సైలెంట్గా పక్కకి వెళ్ళి ఎవరు లేని చోట ఏదో ఎత్తుక్కొని ప్రార్థన చేసుకుందాం కాదు. చక్కగా ఎన్ని పొట్లాలు తెచ్చేసుకుని సాయంత్రం పూట, పొకోడి క్రైస్తవులం మనం, ఈయన పొట్లాలు తెచ్చేసుకుని సాయంత్రం పూట బళ్ళ దగ్గరను ఇళ్ళ దగ్గర టిఫిన్లు చేస్తాగా బజ్జీలు క్రైస్తవులం మనం. ఏమండే తెచ్చేసుకొని ఇంటి దగ్గర సరళ కూర్చొని తినేసి ఫుల్ టిఫిన్ చేసేసా. టీ అంటే టీ క్రైస్తవులం మనం, పొకోడి క్రైస్తవులం, టీ క్రైస్తవులం మనం. అది తినేసేసి అయిపోద్దాం మనం. మన ధ్యాస ధ్యానం ఎక్కడుంది? ఏటి మీద ఉందమ్మా ధ్యాస ధ్యానం? ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ధ్యాస, మీ ధ్యానం ఎక్కడ ఉంటుంది? పౌలు గారు ఏమన్నారు చూడండి, నా ధ్యాస, నా ధ్యానము ఒకటే అన్నాడు. చూడండి, దావీదు గారు ఏమంటున్నారు చూడండి, 27వ దావీదు కీర్తన 4వ వచనం. అందరూ దయచేసి మీ బైబిల్ని చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. మీరేం అడుగుతారు? వరం అడిగితే బోల్ డబ్బులు ఇచ్చేసేయ్యా. అనారోగ్యం ఉంటే ముందు అర్జెంటుగా అనారోగ్యం తీసేసేయి. ఏమన్నా అర్జెంటుగా తీసేయాలి అనారోగ్యాన్ని. మరి ఎన్ని సంవత్సరాలు అనారోగ్యం వస్తాకి ఎన్ని సంవత్సరాలు నువ్వు పాటాడ్డావు? ఏమండే ఎన్ని సంవత్సరాలు నువ్వు పాటెడితే, ఎన్ని సంవత్సరాలు మీరు తాగితే మీ కిడ్నీలు ఎవరు పోయినాయి, కానీ అనారోగ్యం మాత్రం ఒకేసారి పోవాలి. ఏమండి, కానీ నీ కిడ్నీలు ఎవరు పోతాకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒకసారి పోయిందండి. నువ్వు 20 సంవత్సరాలు తాగా అప్పుడు పోయినాయి, కానీ స్వస్థత మాత్రం ప్రభు తక్షణమే వచ్చేయాలి. ఏమండి, పోతకి 20 ఏళ్ళు పట్టింది. మరి ఏంటి, మనం దేవుడు ప్రత్యక్షమైతే మనం అడిగే వరం ఏంటి?
నిజాయితీగా అనుకోండి, మీ వరం ఏంటండి? మేము మా కుటుంబం బాగుంటే చాలండి. ఇది మనం అడిగే వరాలు. కొంతమంది పేరే పెట్టుకుంటారు. ఏమ్మా మీ పేరేటమ్మా? వరమేండి. ఏ వరమో మరి, వరం పేరు. దయచేసి గమని వాక్యం చూద్దాం. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దావీదు. ఇది విశ్వాసాలుగా మన అందరం ఇది అడగాలండి. చూడండి, దానిని నేను వెతుకుచున్నాను. ఏమంటున్నాడు దావీదండి? యెహోవా యొద్ద ఒక వరాన్ని నేను అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నాను. నేను యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం చూడడానికి? దేనికోసం అంట? యెహోవా ప్రసన్నతను నేను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇది మీ ధ్యాస అయి ఉండాలి. లోకములో బళ్ళేసి, లోకములో షికారులు, ఊర్లు, తినడానికి బంధువులు, ఇది కాదు మీ ధ్యాస. విశ్వాసులు, మీరు ఇంకా పాలపేక క్రైస్తవులుగా ఎందుకు ఉండిపోయారంటే మీ ధ్యాస దేవుని మీద ఉండకుండా వేరే చోట ఉంది. అర్థమవుతుందా మీ అందరికీ? మీ ధ్యాస, మీ ధ్యానము, మీ కోరిక, మీ వరాలు లోకమై ఉంది. అందుకనే ఆయన అన్నాడు, సంఘాన్ని చూస్తుంటే పాలపేక నోట్లో పెట్టుకొని కాళ్ళు చేతులు ఆడిస్తున్న విశ్వాసం కనబడుతున్నారంట. ఏది మీ ధ్యాస? అసలు అసంతృప్తి ఉందా విశ్వాస జీవితం మీద? సంతృప్తి అయ్యి కూర్చున్నారు, అందుకనే ప్రశాంతం కూర్చుంటున్నాం మనం అక్కడ. మీకు సంతృప్తి ఉంది కనుకనే ప్రశాంతంగా అమ్మాయ్యా ఆల్ ఈస్ వెల్ అన్నట్టు కూర్చున్నారు. మీరు ఎలా కూర్చున్నారంటే ఆల్ ఈస్ వెల్ కూర్చు, అంత బాగానే ఉంది అన్నట్టు కూర్చున్నారు మీరు. అసంతృప్తి ఏది అసలు విశ్వాసంలో ఉందా? అసంతృప్తి, అయ్యో నేను దేవుళ్ళు ఎదగలేకపోతున్నానే, నేను ప్రభువులాగా మారలేకపోతున్నాను, నాకు అసంతృప్తి లేదు. మనకు సంతృప్తి ఉంది. మనకి ఏ విషయంలో ఉందంటే అసంతృప్తి? ఇంకా దేవుడు చేయడేటి, ఇంకా రావేంటి, ఇంకా డబ్బులు పడలేదేటి, అది మన అసంతృప్తి. అయితే సంతృప్తి చెందాల్సిన విషయంలో ఏమో అసంతృప్తి. అరే దేవుని విషయంలో సరిపోదు, ఇంకా పరిగెట్టాలన్న విషయంలో ఏమో రిలాక్స్ అయిపోయాం. ఇది విశ్వాసాలకి తగదు. ఇది తగదు. ఇది అర్థమవుతుందా మీకు? రెండో విషయం మీకు ఏం జ్ఞాపకం చేశానంటే, మీ ఆత్మీయ నడకలో మీ ధ్యాస ధ్యానము, రోజువారీ జీవితంలో మీ ధ్యాస ధ్యానం ఎక్కడుంది? ఇక దావీదు ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదువుతాం ఒకసారి. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను నేను, దాన్ని నేను వెతుకుతున్నాను. నేను ఏంటి వెతుకుతున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో గోరుచున్న. నా ధ్యాస, నా ధ్యానము దేవునితో పాటు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఏమన్నా అర్థమవుతుందా? నువ్వు దేవునితో పాటు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. నువ్వు విసుగుగా నిత్యం ప్రార్థన చేస్తూ దేవుళ్ళో ఉంటే అన్నీ నీకు ఉంటాయి. కానీ నీ ధ్యాస ధ్యానము వేరే వాటి మీద ఉంది. ఒక క్రైస్తవ డాక్యుమెంటరీ మూవీలో ఒక ఆటల పోటీలు జరుగుతుంటే ఆ కోచ్ పాస్టర్ గారే, ఆ ఫుట్బాల్ కోచ్ పాస్టర్ గారే, ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ ధ్యాస కేవలము ఆట నెగ్గడం కాదు, మీ ఆట ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. ఇది నిజంగా జరిగిన, అమెరికా దేశంలో నిజంగా జరిగిన సంఘటన ఇది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, మీ బాధ్యతలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక బిడ్డలుగా, ఒక ఉద్యోగస్తులుగా, మీరు ఆట ఆడే వ్యక్తులుగా ఆటను కేవలం నెగ్గడానికో సంపాదించడానికో చూడవద్దు. మీ పనిని దేవుని మహిమపరచడానికి చెయ్యండి, కష్టపడి శ్రమపడి. అందుకనే మీరు భోజనం చేసినాను, మీరు పానము చేస్తున్నాను, దేవుని మహిమపరచడానికి చేయండి అని వాక్యం చెప్తుంది కదా. అలాగే నువ్వు ఆట దేవుని మహిమపరచడానికి చేయి, మీ ఉద్యోగము దేవుని మహిమపరచడానికి చేయి, మీ పని, మీ వ్యాపారము, మీ ఇంట్లో పని, మీ బాధ్యతలు తల్లిగా తండ్రిగా ఏమైనా కూడా దేవుణ్ణి మహిమపరచడానికి మీరు చేయండి. అలా గనక మీరు చేస్తే దేవుడు మీ స్థితిని ఉన్నతమైన స్థితిగా మారుస్తాడు. నా ఆశ నిన్ను మహిమపరచ, నా ఆశ నీతో పాటు ఉండాలి. ఏమండి? అందుకే లోక సువార్తలో మరియ మార్త జీవితాలు మనం చూస్తే, మార్త ఎందులో ఉంది? పనిలో ఉంది, వంట పనిలో ఉంది. మనం కూడా 10:30 అయినా, 10 అయినా, 9:45 అయినా ఏ పనిలో ఉంటాం? ఇంట్లో పనిలో ఉంటాం. ఏమండి? మార్త అందే, ప్రభువా మరియని పంపించవచ్చు కదా, నువ్వు వచ్చో 40 మంది 30 మంది వచ్చారు, ఎంతో పని ఉంది, పంపించవచ్చు కదా. ప్రభు అన్నాడు, పని ఉంది కరెక్టే, మేము భోజనం చేయాలి కరెక్టే, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అదేంటంటే ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యమో. దయచేసి గమనించండి. 2 విషయాలు మీకు చెప్పాను. మీ ఆత్మీయ నడకలో మీకు ఏముండాలి? ఫస్ట్ది
అసంతృప్తి ఉండాలి, సరిపోయింది అనుకోవద్దు. ఏమండి? రెండోది ఏంటండి? మీ ఆత్మీయ నడకలు ఏముండాలి? మీ ధ్యానం, మీ ధ్యాస ఎవరి మీద ఉండాలి? ఆ ఒకటి మీద ఉండాలి. ఏముండాలి? దేని మీద ఉండాలి? మనకు ఒకటి తప్ప మిగతా 100 ఉన్నాయి మన దగ్గర. మన ధ్యాస దేవుని మీద అని దావీదు చెబుతుంటే యోబు అదే అన్నాడు, ప్రభు అదే అన్నారు, మోషే, యోబు, యెహోషువ, బాప్తిస్మిచ్చి యోహాను, వీళ్ళందరూ కూడా ప్రభు మా ధ్యాస మా ధ్యానం ఒకటే. ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఉందండి, సిటీ స్టడ్ అని చెప్పి ఇంటర్నెట్లో మీరు వెతకండి కావాలంటే. ఆయన ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్గా పనిచేస్తుండగా ఆయన తన బాధ్యతను, ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి దేవుని సేవకి ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోతే అందరూ అన్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత మంచి బాధ్యతను, ఇంత గొప్ప ఘనతను విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపోతావా అంటే ఆయన అన్నాడు, ప్రభు నాకు చేసిన దానికంటే ఈ ఒక్కటే నాకు ముఖ్యము అన్నాడు. ఏమన్నాడు? ఏ ఒక్కటి ముఖ్యం అండి? నా ప్రశ్న, మీ జీవితంలో ఏ ఒక్కటి ముఖ్యం? చాలా ఉన్నాయా? దయచేసి గమనించండి. విశ్వాసాన్ని మీకు ఒకటే మీకు ముఖ్యంగా ఉండాలి. మీరు ఉద్యోగం చేయండి, పని చేయండి, ఒకదానికోసం చేయాలి, ప్రభుని మహిమపరచడానికి. అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ వ్యాపారాన్ని హెచ్చిస్తాడు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పేరు యోసేపు. ఆయన పేరు ఏంటండి? యోసేపు. యోసేపు పోతీఫర్ అనే ఐగుప్తుడి ఇంట్లో బానిసగా అమ్మబడ్డాడు. నమ్మకంగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేస్తే ఏమేమి తెలుసా? ఇతను నమ్మకంగా పనిచేయడం వల్ల దేవుడు పోతీఫర్ని దీవించి హెచ్చించేశాడు. ఐగుప్తుడైనా కూడా అతన్ని దీవించబడిపోయాడు. పోతీఫర్ చూసి ఆశ్చర్యపడిపోయాడు, అరే నాకు ఇన్ని సంవత్సరాల్లో అనేక మంది బానిసలతో నేను పని చేసుకున్నాను, కానీ యోసేపు లాంటి వ్యక్తి ద్వారా నేను ఇలాంటి దీవెన నేను ఎప్పుడు చూడలా. అందుకని ఏం చేయాలి తెలుసా? యోసేపుని, నువ్వు ఇంకా అతని దగ్గర 100 పనులు ఉంటే నువ్వు ఇక్కడ కాదు, నువ్వు బయటకు వచ్చేసాయి, యావత్తు నా అన్నిటి మీద, నా భార్య విషయం మినహా మిగతా అన్నిటి మీద, నా ఆస్తి అంతటి మీద నీకు అధికారిగా పెట్టేశానని చెప్పి యోసేపుని అంతలా హెచ్చించాడు. అక్కడితో ఆగిపోలే యోసేపు స్టోరీ. పోతీఫర్ ఆడ పెడితే తర్వాత రాజు తీసుకొచ్చి యావత్ ప్రపంచం మీద అధికారిగా పెట్టేశాడు. ఆయన పేరేంటండి? యోసేపు. జోసెఫ్. ఆయన పేరేంటండి? యోసేపు. మీ వయసు చిన్నదై ఉండొచ్చు, కానీ మీరు నమ్మకంగా నడుచుకోండి దేవుని సన్నిధిలో. ఈ ఆత్మీయ, ఇప్పుడు ఏదైతే మన పాఠాలు నేర్చుకున్నామో, మీరు ఆత్మీయంగా మీరు ఎదగండి. మీ వయసు చిన్నదైనా ఆత్మీయంగా మీరు మంచి పరిపక్వత చెందినవారై ఉండాలి. మీ వయసు చిన్నదై ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో మాత్రం మీరు 10 మంది నడిపించేవారిలాగా ఉండాలి. మీ వయసు చిన్నదై ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో చిన్నదవ్వాలని రూల్ లేదు. తిమోతి గారి వయసు చిన్నదే, కానీ ఆత్మీయతలో మాత్రం ఆయన చాలా పెద్దవాడు. ఆయన కొంతమంది వయసు పెద్దది, ఆత్మీయత చిన్నదే. 2 విషయాలు మనం చూసాం. 3వ విషయం త్వరగా వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే మరలా మనం చదువుకుందాం. 3వ విషయం ఏంటంటే, నీ ఆత్మీయ నడకలో నువ్వు ఎంచుకున్న దిశ ఏంటి? చూడండి, దిశ ఏంటి చూద్దాం. అయితే ఒకటి చేయుచున్నాను, ఏం చేయుతానంట? వెనుక ఉన్నవి మరచి. ఏం మర్చిపోయాడండి? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం మర్చిపోయాడండి? వెనుకున్నవి మర్చిపోయి గత జీవితంలో విడిచిపెట్టిన వాటిని మర్చిపోయి దేనికోసం పరిగెడతాడంట? ముందున్న వాటి కోసం పరిగెడతాడంట. పాతవి విడిచిపెట్టేశాను, అవి వదిలేసేయాల. మీకు ఇచ్చిన ఉపమానం ఇస్తాను చూడండి. కారు నడిపేటప్పుడు ఏమండి, మంచి హైవేలో నడుపుతున్నాం, 80, 100, 70 స్పీడ్లో బండి వెళ్తుంది. నడిపేటప్పుడు వెనకాల చూసుకుంటాకి ఇక్కడ చిన్న అద్దం, ఇక్కడ చిన్న అద్దం ఉంటుంది, కానీ ముందు చూస్తాకి ఎంత అద్దం ఉంటుంది? ఎంత అద్దం ఉంటుంది. ఏమండి, మరి నడిపేటప్పుడు పై అద్దం చూసి నడుపుతా, ఇలాగా 100లో వెళ్ళిపోతా, ఈ సైడ్కి ఇలాగా, ఈ పైకి ఇలాగా నడుపుతారు ఎవరండి అండి? ఎడు చూసి నడపాలి? ఎదురెంత అద్దం ఉంది కదా, ఎంత అద్దం చూసి నడపాలి. ఎవరైనా కారు నడిపేటప్పుడు లేదా బండి మీద నడిపేటప్పుడు ఎంత అద్దం ఉంటుంది సైడ్కి, మిర్రలో. ఆ మిర్రలో వచ్చి నడుపుతాడుగా, వెళ్ళి గుద్దేస్తారు మీద వెళ్ళిపోయి, ఏముండదు. గుద్దేయడమో, గోతులో పట్టడమో, ఎందులోకి అందులో వెళ్ళిపోతా తుప్పల్లోకి. ఎటు చూసి నడపాలి బండి?
మీరు సరిగ్గా నడపలేదు అనుకోండి, ఎదురు వచ్చి ఏమంటారు? కళ్ళు ముందెట్టినాడు, వెనకాల కాదు. ఒక్కసారి మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏండి ఎలా గుద్దాడంటే, ఆడు వెనకాల చూసుకుంటూ వచ్చేసాడన్నాడు, ముందు చూడలేదన్నాడు, ఆడు ముందు చూడలేదాడు. ఏమండి మరి మీరు ఎక్కడ చూస్తున్నారు? మీకు బాగా ఒక మాట చెప్తాను, ఆలకించాను. రక్షణ పొందిన తర్వాత అంటే పాత అలవాట్లే మరలా శోధిస్తాయంట మనల్ని. ఏం చేస్తాయి? రక్షణ పొందిన తర్వాత ఏ అలవాట్లు శోధిస్తాయి? పాత అలవాట్లు. ఇప్పుడు తాగుడు అలవాటు లేనోడికి రక్షణ పొందిన తర్వాత ఇంక తాగుడు శోధన రాదు. మీకు అర్థమైందా? ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి ధ్యాస కూడా రాదు. అయితే ఎవరికి రక్షణ పొందిన తర్వాత ఏ అలవాట్లు మరలా మనకు గుచ్చుతాయంటే పాత అలవాట్లు. ఏ అలవాట్లు అండి? పాత అలవాట్లు మరలా ముందుకు వచ్చి మనల్ని గుచ్చుతాయంట. పౌలు గారు అందుకని ఏమన్నారు చూడండి, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచున్నాను. నీ ధ్యాస ఎటువైపు ఉండాలండి? మీ ఆత్మీయ నడకలో మీ దిశ ముందు వైపు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, హెబ్రీ 8:12 చదువుతారా? హెబ్రీ 8:12 దేవుడు ఏమంటున్నాడు చూడండి మన గత పాపాల గురించి. హెబ్రీలకు రాసిన పత్రిక 8:12, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎంత మంచి మాట అండి. మనం చేసిన దోషాలు దేవుడు జ్ఞాపకము. మరి మీరు జ్ఞాపకం తెచ్చుకోవచ్చా? మరలా అవి మీ జీవితంలోకి రానివ్వచ్చా? చెప్పాలి. ప్రభు అంటున్నారు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ పాపాలు బట్టి ఆయన మిమ్మల్ని శిక్షించడని చెప్తున్నాడు. ఎన్నో దోషాలు చేశారు. చాలా సందర్భాల్లో అవిశ్వాసులు ఏమనుకుంటారంటే, అరే నేను తప్పు పాపం చేశాను కదా అందుకని నాకు దెబ్బలు తగులుతున్నాయి, నేను తప్పులు చేశాను కదా అందుకని నాకు దెబ్బలు తగులుతున్నాయి. వాక్యం చెప్తుంది, ప్రభు అన్నాడు నువ్వు ప్రభులో కనుక ఉంటే ప్రభు అంటున్నాడు నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. సో నీకు ఏ దెబ్బ? ఎందుకంటే మన దెబ్బలను మోసింది ఎవరు? అందుకనే యెషయా 53లో ఒక మాట ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగొచ్చున్నది. అర్థమైందండి? సో 3 విషయాలు చెప్పాను. మొదటిది, మన ఆత్మీయ నడకలో ఏముండాలి? అసంతృప్తి ఉండాలి. రెండవది ఏముండాలి? మన ధ్యానం, మన ధ్యాస ఎవరి మీద ఉండాలి? ఆ ఒక్కటి మీద ఉండాలి. దేని మీద ఉండాలి? ఆ ఒక్కటి మీదే ఉండాలి. ఏంటి ఆ ఒకటి? దేవుని. మూడో విషయం చెప్తున్నాను చూడండి, మన ఆత్మీయ నడకలో మనం ఎంచుకున్న దిశ ముందు దిశ అయి ఉండాలి. ఏ దిశ అయి ఉండాలి? ఎటువైపు చూడాలండి? ముందుకే వెనక్క? ముందుకే చూడాలి. మన ఆత్మీయ నడకలోనండి దృఢ నిశ్చయం ఉండాలి. 14 వచ్చిన చూడండి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానంను పొందవలనని నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. ఏమన్నాడండి? గురి యొద్దకే పరిగెడుతున్నా. అమ్మా దయచేసి గమనించండి, భక్తులు బైబిల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి. ఏంటో తెలుసా నిర్ణయాలు? దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు, శద్రకు, మేషకు, అబేద్నెగో. రాజు విగ్రహం పెట్టాడు, దండం పెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాను. వారు అన్నారు, రాజా మీరు మమ్మల్ని చంపేసినా సరే నీ విగ్రహానికి మీద నమస్కారము. ఇది దృఢ నిశ్చయం అంటే. ఆదివారం ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా నా దృఢ నిశ్చయం ఏంటంటే నేను గుళ్ళోనే. రోజు నా దృఢ నిశ్చయం ఏంటంటే నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటాను. ఇది దృఢ నిశ్చయం అంటే. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. దృఢ నిశ్చయం అంటే అది. నేను విడిచిపెట్టిన పాపాలకి మరలా నేను వెళ్ళను, మరలా వెనక్కి పోకూడదు. మన దేశ ఎటువైపు ఉండాలి? ఆత్మీయ నడకలో మీరు తీసుకున్న నిర్ణయాలు బట్టి మీకు దృఢ నిశ్చయం ఉండాలి. ఏముండాలి? చివరి మాట 16వ వచనం చూడండి. 16వ వచనం, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందాము. ఎలా నడుచుకోవాలండి? క్రమం నడుచుకోవాలంట. డిసిప్లిన్. క్రమం అంటే ఏంటండి? డిసిప్లిన్. ఆత్మీయ జీవితంలో కొన్ని క్రమాలు ఇస్తాను, బాగా ఆలకించండి. ప్రార్థనలో క్రమం ఉండాలి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము మీకేముండాలి? ఓ రోజు చేసుకుని ఇంకో రోజు మానేయకండి. మొదటి క్రమశిక్షణ ప్రార్థన, రెండో క్రమశిక్షణ బైబిల్ చదవటము, మూడో క్రమశిక్షణ నువ్వు ఆరాధన విషయంలో,
నువ్వు దేవుని ఆరాధించాలి ప్రతి ఆదివారం. 4వ క్రమశిక్షణ, నువ్వు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. 5వ క్రమశిక్షణ ఉపవాస ప్రార్థన. 6వ క్రమశిక్షణ దేవుని వాక్యానికి విధేయత. 7వ క్రమశిక్షణ దేవునితో కొంత సమయాన్ని మీరు గడపాలి మౌనంగా దేవుని మాట వినడానికి. 7వ క్రమశిక్షణ సహవాసం ఉండాలి. 8వ క్రమశిక్షణ నువ్వు సింపుల్ జీవితాన్ని గడపాలి. ఏ జీవితాన్ని? ఆర్భాటంగా, గర్వంగా, గొప్పగా, కళ్ళు నెత్తికెక్కే ఆ టైప్ ఉండకూడదు. ఎలాంటి జీవితం ఉండాలి? ఎలాంటి జీవితం ఉండాలండి? సింపుల్ లైఫ్ ఉండాలి. అర్థమైందండి? ఏ లైఫ్ ఉండాలి? సింపుల్ లైఫ్. కొంతమంది చూస్తూ ఉంటాను నేను, ఓ ఆర్భాటం. ఏడు బాబు నువ్వు చేసేదంటే ఏం చేయట్లేదండి. మరి ఎందుకు నీకు ఆర్భాటం? ఆర్భాటం ఎందుకు? చివరిగా 9వది, పశ్చాత్తాపడే విషయంలో మీకు ఏముండాలి? క్రమశిక్షణ. ప్రతి ఆదివారం కూడా, ప్రతిరోజు కూడా మనం ఏం పొందాలి? పశ్చాత్తాపం పడాలి. అర్థమైందండి? తర్వాత 10వ చివరిగా చెప్పి ముగించేస్తాను. మందిరంలో క్రమశిక్షణ ఉండాలి. ఏముండాలి? మందిరంలో ఏముండాలి? మందిరంలో మధ్యలో లేవకూడదు. ఎప్పుడూ కూడా మందిరంలో ఖచ్చితంగా లేవకూడదు. బాధకుని వైపే చూడాలి. ఒకసారి చెప్పిన తర్వాత మరల రెండోసారి చెప్పించుకోకూడదు. మొత్తం మీకు 5 విషయాలు చెప్పానండి ఈరోజు. పాలపీక క్రైస్తవులుగా మీరు ఉండకూడదు. 10వది మందిరంలో క్రమశిక్షణ. మరలా ఒకసారి చెప్తాను చూడండి. ప్రార్థనలో క్రమశిక్షణ, ఆరాధనలో క్రమశిక్షణ, సాక్ష్యంలో క్రమశిక్షణ, దేవునికి ఇచ్చే దాంట్లో క్రమశిక్షణ, మందిరానికి సమయానికి వచ్చే దాంట్లో క్రమశిక్షణ, టైమింగ్, బైబిల్ చదువుకునే దాంట్లో క్రమశిక్షణ, ఉపవాస ప్రార్థనలో క్రమశిక్షణ, సింపుల్ జీవితాన్ని గడిపే దాంట్లో ఉండాలి క్రమశిక్షణ, విధేయత చూపించాలి క్రమశిక్షణ, ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి ఆ విషయం క్రమశిక్షణ, సహవాసంలో క్రమశిక్షణ, చివరిగా మందిరంలో క్రమశిక్షణ. ఎక్కడండి చివరిలో? మందిరంలో క్రమశిక్షణ. మొత్తం 5 విషయాలు ఆత్మీయ జీవితంలో ఎదగడానికి 5 విషయాలు చెప్పాను. మొదటి చెప్తారా? ఆత్మీయ నడకలో మనకి ఏముండాలి? అసంతృప్తి ఉండాలి. రెండోది ఏముండాలి? మీ ధ్యానం దేని మీద ఉండాలి? ఒకదాని మీద ఉండాలి. మూడవది, మీ ఆత్మీయ నడకలో మీ దిశ ఎటువైపు ఉండాలి? విడిచిపెట్టిన మరలా మనము వాటి జోలికి వెళ్ళకూడదు. 4వది, మీ ఆత్మీయ నడకలో మీకు ఏముండాలి? దృఢ నిశ్చయం ఉండాలి. ఏమండి? 5వది, మీ ఆత్మీయ నడకలో మీకు ఏముండాలి? క్రమశిక్షణ ఉండాలి. మొత్తం ఏం చెప్పాను మీకు? 5 చెప్పాను. సో పౌలు గారు ఏమంటున్నారండి? గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను.